ఒక తాబేలు రెండు బాతులు. ఒక అడవిలో ఒక తాబేలు రెండు బాతులు తక్కిన మృగాలతో కలిసి జీవిస్తున్నాయి. కొద్ది సంవత్సరాల తరబడి వర్షం కురవకపోవటం వల్ల మృగాలన్నీ కొద్ది కొద్దిగా వేరే చోట్లకి పోవడం మొదలెట్టాయి. ఈ రెండు బాతులు కూడా ఇంకొక చోటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. వారి స్నేహితుడైన తాబేలుకు చెప్పడానికి వెళ్ళాయి. అప్పుడు తాబేలు విచారంగా, స్నేహితులారా, నన్ను విడిచి మీరు మాత్రం ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? నేను మీ స్నేహితుడిని కాదా? నన్ను కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి అంది. నిన్ను మాతో ఎలా తీసుకువెళ్ళగలవు అని బాతులు అడిగాయి. ఒక పొడిగాటి కర్రని ఇరువైపులా మీ ఇద్దరూ నోటితో పట్టుకోండి. నేను మధ్యన ఆ కర్రని నోటితో గట్టిగా పట్టుకుంటాను. ముగ్గురం ఎగిరి వెళ్ళిపోదాం అంది తాబేలు. మధ్యలో ఏ కారణం చేత కూడా నువ్వు నోరు తెరవకూడదు అని అవి హెచ్చరించాయి. అలా చేయడానికి నేనంత తెలివి తక్కువ వాడినా అంది తాబేలు. ముగ్గురు ఆకాశ మార్గంలో పయనం సాగించారు. అడవులు, కొండలు, గుట్టలు దాటుకుంటూ నగర వీధుల్లో ఎగిరిపోతున్న ఆ అద్భుత దృశ్యాన్ని చూసిన నగరవాసులు గోలగోల చేస్తూ ఆశ్చర్యంగా వాటివైపు చూస్తున్నారు. ఆ గోల భరించలేక నోరు తెరిచి గట్టిగా అరవబోయి వెంటనే కింద పడి చనిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.